హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది. ఈ ఆత్మిక హాస్పిటల్ బాబా యొక్క స్థానం మనల్ని అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యంగా చేస్తుంది. ఇక్కడ మీరు ఆత్మాభిమానులై కూర్చోండి. ఇక్కడ బాబా దగ్గర ఎలా ఉండాలి? ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి. ప్రశ్న: వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి? జవాబు: మీరు ఏ సాకారుని లేదా ఆకారుని గుర్తు చెయ్యకండి. సాకారంలో మనుషుల్ని గుర్తు చేసుకోవద్దండి, ఆకారి సూక్ష్మ దేవతలను గుర్తు చేసుకోవద్దండి. ఒక్క బాబా స్మృతి ఉన్నట్లయితేనే వికర్మలు వినాశం అవుతాయి. ఒక్క బాబా స్మృతి ఉంటేనే వికర్మలు వినాశం అవుతాయి. ఇది బాబా డైరెక్షన్. మాకు తీరిక లేదు అని ఎవ్వరూ ఈ విషయంలో అనడానికి వీల్లేదు. అన్నింటినీ చేస్తూ కూడా స్మృతిలో ఉండగలరు. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది. ఇక్కడ మీరు ఆత్మాభిమానులై కూర్చోండి. ప్రశ్న: వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో ఉండాలి అంటే సాకారుణ్ణి కానీ ఆకారుణ్ణి కానీ గుర్తు చేసుకోకూడదు. ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండాలి. అప్పుడే వికర్మలు వినాశమవుతాయి అనేదే బాబా డైరెక్షన్. కానీ దీంట్లో మాకు తీరిక లేదు అని ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు. అన్నింటినీ చేస్తూ కూడా స్మృతిలో ఉండగలరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా యొక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబా, గుడ్ మార్నింగ్. బాబాను గుర్తు చెయ్యండి అని గుడ్ మార్నింగ్ చెప్తున్నారు బాబా. బాబా తర్వాత పిల్లలకు చెప్పటం జరుగుతుంది. పతిత పావనుడా వచ్చి పావనంగా తయారు చెయ్యి అని పిల్లలు పిలిచినారు కనుక ఆత్మిక తండ్రిని గుర్తు చేసుకోండి అని బాబా మొట్టమొదటే చెప్తున్నారు. ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. ఫాదర్ని ఎప్పుడూ సర్వవ్యాపి అని భావించరు కనుక పిల్లలు ఎంత వీలైతే అంత మొట్టమొదట తండ్రిని గుర్తు చేసుకోండి. ఒక్క తండ్రి తప్ప మరే ఇతర సాకారం కానీ ఆకారుణ్ణి కానీ గుర్తు చెయ్యకండి. ఇదైతే పూర్తిగా సహజం కదా. మనుషులు మేము బిజీగా ఉన్నాం, మాకు తీరిక లేదు అని అంటారు. కానీ ఇందులో అయితే ఎప్పుడూ తీరిక ఉంటుంది. మనస్సుతో బాబాని, శరీరం కర్మేంద్రియాలతో హాత్కారుడే దిల్యారుడే. చేతులతో పని చేసుకోండి, మనస్సు ద్వారా బాబాని జ్ఞాపకం చేసుకోండి అని కదా బాబా చెప్తారు మనకి. సో ఎప్పుడు అట్లా అనేక వీల్లేదు. మాకు తీరిక